దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఆయన ఎలాంటి అద్భుతాలు చేస్తాడో, ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటో ఇంకో రిఫరెన్స్ చూపిస్తాను. అసలు దీనత్వం అంటే, మొదటిగా దీనత్వం అంటే అన్నీ మానుకొని మందిరంలోనికి వచ్చి పాస్టర్ గారి కంటే ముందు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాలి. స్త్రీ కానీ పురుషులు కానీ. వాక్యం టైం ఇంకా ఉందంట, వాక్యం విందాం. మనం పెద్ద జ్ఞానులు అయిదాం కాదు, జ్ఞానవంతులు ప్రభు అయిన యేసుక్రీస్తు అంత జ్ఞానం భూమి మీద ఎవరికీ లేదు. దేవుడికి కావాల్సింది నీ జ్ఞానం, నీ ఘనత, నీ విలువ, నీ టాలెంట్ కాదు. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే తనను తాను శుభ్రంగా తగ్గించుకుంటారో, తగ్గించుకున్నటువంటి వారి పక్షాన ఆయన ఉంటాడు.